ప్రభుని యేసుక్రీస్తు నామంలో మిమ్మల్ందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియులారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో 66 గ్రంథాలు ఉన్నాయి. 66 గ్రంథాల సమ్మేళనమే ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథము. బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రతి గ్రంథంలోని మాటలు, సారాంశము, ఉపోద్ఘాతము క్రైస్తవ బిడ్డలకు, దేవుని బిడ్డలకు, విశ్వాసులకు, సంఘాలకు గొప్ప ఆశీర్వాదము. అయితే ఈ యొక్క డివోషన్లో మనము పరమగీతాలు అనే గ్రంథం మీద ఉన్న కొన్ని ఉపోద్ఘాతము, సారాంశము వినబోతున్నాం. పరమగీతము మహాజ్ఞాని సొలొమోను మహారాజు రాశాడు. క్రీస్తు పూర్వము 1014 సంవత్సరంలో ఈ గ్రంథము వ్రాయబడిందని పండితుల యొక్క అభిప్రాయము. మహాజ్ఞాని, ఈ మహాజ్ఞానానికి మించిన జ్ఞానము లేక సొలొమోనుకు ఉన్న జ్ఞానము, మహాజ్ఞానానికి మించిన జ్ఞానము మనుషులలో ఎవరికి ఈ రోజు వరకు కానరాదు, ఎవరికి ఇవ్వబడలేదు. ఈ మహాజ్ఞాని సొలొమోను మహారాజు ప్రసంగి అనే గ్రంథాన్ని రాశాడు, సామెతలు అనే గ్రంథాన్ని రాశాడు, పరమగీతం అనే గ్రంథాన్ని రాస్తూ వచ్చాడు. ఈ 3 గ్రంథాలు కనుక మనం చదివితే, మనం ధ్యానం చేస్తే ఎంతటి ప్రతిభను, ఎంతటి జ్ఞానాన్ని యావత్ ప్రపంచానికి సొలొమోను మహారాజు అందించాడో, ఈ యొక్క గ్రంథాల్లో ప్రకటించాడో మనం చూస్తాం. ప్రియులారా, 3000 సామెతలు సొలొమోను రాశాడు. 1005 కీర్తనలు సొలొమోను రాశాడు. ఈ పరమగీతమును ఇప్పటికీ యూదులు మోకాళ్ళ మీద ఉండి చదువుతారు, ప్రార్థన చేస్తారు. అంతటి పవిత్రమైన, పరిశుద్ధమైనటి గ్రంథము ఈ బైబిల్ గ్రంథము. బైబిల్ గ్రంథంలో ఉన్న అన్ని గ్రంథాలు, పరమగీతాన్ని యూదులు ఈ రోజు వరకు ఎలా చదువుతారు? ఈ పరమ గీతం అనే గ్రంథాన్ని చదివేటప్పుడు యూదులందరూ కూడా వారు ఏం చేస్తారంటే మోకాళ్ళ మీద ఉండి చదువుతారు. ప్రియులారా, దేవుని వాక్యాన్ని చదివేటప్పుడు మనము మోకాళ్ళ మీద ఉండి చదవడం కూడా గొప్ప దీవెన, గొప్ప ఆశీర్వాదం అనే విషయాన్ని ఎన్నడూ కూడా మర్చిపోకూడదు. దేవుని వాక్యాన్ని ఎలా చదువుతున్నావు? ఎలా ధ్యానం చేస్తున్నావు? అనాలోచితంగా ధ్యానం చేస్తున్నావేమో. ఈ రోజునైనా సరే పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడితే మోకరించు, మోకాళ్ళ మీద ఉండి పరిశుద్ధ బైబిల్ గ్రంథమును చదువు. దేవుడు నీతో మాట్లాడుతాడు. పరమగీతము అనగా శ్రేష్టమైనది. అన్ని గీతములలో ఇది ప్రాముఖ్యమైనది, ప్రత్యేకమైనది. లోకంలో దీనికంటే ప్రాముఖ్యమైనటి గీతము మరొకటి లేదు. ప్రియులారా, పరమగీతము అనగా, పరమ అనగా పరలోక సంబంధమైనది అని అర్థం. బహు పరిశుద్ధమైనది, పరమ పవిత్రత ఈ యొక్క పరమగీతంలో ఉంటుంది. ప్రియులారా, ఇది పరమగీతమే కానీ ప్రళయ గీతము కాదు. అందుకోసమే సాంగ్ ఆఫ్ సొలొమోన్ అని అంటూ ఉంటారు. ఇందులో వరుడు యేసుక్రీస్తు ప్రభువారు, వధువు దేవుని యొక్క సంఘము, దేవుని నమ్మిన విశ్వాసుల యొక్క జనులు కనుక ప్రియులారా, దేవుడు ఈ గ్రంథం ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటాడు. పరిశుద్ధ బైబిల్ గ్రంథము ఏమని చెప్తుందో విందామా? ఈ పరమ గీతాల గురించి మనము ధ్యానం చేస్తున్నప్పుడు ఒక వచనాన్ని తప్పకుండా మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే మత్తయి సువార్త 12వ అధ్యాయము 42వ వచనం వినండి. ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. సొలొమోను కంటే గొప్పవాడు ఇదిగో ఇక్కడ ఉన్నాడు. ఎవరండి అతను? ఎక్కడ ఉంటాడండి? ఆయనే సర్వాంతర్యామి, సృష్టికర్త, జగద్రక్షకుడు, ఆది, అల్పమై ఉన్న దేవుడు. ఆయనే మొదటివాడు, ఆయనే కడపటివాడు, ఆయనే సర్వలోకాన్ని తన జ్ఞానముతో చేత సృష్టించిన సృష్టికర్త యేసుక్రీస్తు ప్రభువారు. ఆయనను నమ్మే బిడ్డల జీవితాల్లో దేవుడు జ్ఞానాన్ని ఇస్తాడు. సొలొమోనుకు జ్ఞానము ఇచ్చిన దేవుడు నీకు జ్ఞానం ఇవ్వలేడా? సొలొమోనుకు జ్ఞానము ప్రసాదించిన దేవుడు నీ బిడ్డలకు జ్ఞానం ఇవ్వలేడా? జ్ఞానం కొరకు దేవుని అడగాలి,
యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం అదే చెప్తుంది. మీలో జ్ఞానము కొదువుగున ఎడల అతడు దేవుణ్ణి అడగవలెను. దేవుణ్ణి అడిగినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు జ్ఞానము ప్రసాదిస్తాడు. అటువంటి జ్ఞానాన్ని మీరు పొందుకుంటూ దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తూ మీ జీవిత యాత్రను సంతోషముతో, ఆనందముతో, సమాధానముతో ముందుకు కొనసాగించండి. దేవుడు మీకు ముందుగా ఉండి నడిపిస్తాడు, దీవిస్తాడు. దైవాశీస్సులు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడి మా ప్రభువా, మీరిచ్చిన శ్రేష్టమైన తలంపుల కొరకై మీకు వందనాలు. పరమ గీతము, పరలోక గీతము ప్రభువా నాయనా, ఈ రోజు వరకు యూదులు ఈ పరమ గీతాన్ని మోకాళ్ళ మీద ఉండి చదివి మీ దీవెనలు పొందుతూ ఉంటారు. ప్రభువా, పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని మేము ఏ విధంగా చదువుతున్నాము అనే విషయాన్ని మీరు మాకు జ్ఞాపకం చేస్తూ వచ్చారు కనుక మీకు వందనాలు ప్రభువా. వాక్యం చదివేవారు, వాక్యం వినేవారు, వాక్యాన్ని గైకొనేవారు ధన్యులని చెప్పిన దేవుడవు నాయన. ఆ ధన్యత వాక్యం వింటున్న మా పురులకు దయచేయమని యేసు ప్రభు పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.